అందరికీ నమస్కారం. ఆరాధన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి సంబంధించి కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణుడి జీవితం ఎంత ఉన్నా జన్మాష్టమి అంటే పిల్లవాడైన కృష్ణుడి రూపం కాబట్టి యావత్ భారతదేశంలో ఎంతోమంది తమ పిల్లలకు కృష్ణుడి రూపం వేసి మురిసిపోతుంటారు. అమ్మాయిలకు గోపికల వేషం, రాధా వేషం వేసి సందడి చేస్తుంటారు. ఎన్నో ఇళ్ల ముంగిట్లలో కృష్ణుడి పాదాలు గుర్తులు వేసి పూజిస్తూ ఉంటారు. వారింటికి కృష్ణుడు వస్తాడని అదొక భక్తిపూర్వక నమ్మకం. కృష్ణుడిని నమ్మిన వారిని, నమ్మకపోయినా నీతి నిజాయితీల వెంట నడిచేవారికి కృష్ణుడు నేరుగా సహాయం చేయకపోయినా తన జీవితం ద్వారా, భగవద్గీతల సారం ద్వారా మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాడని గొప్ప నమ్మకం. కృష్ణుడు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బృందావనం. కృష్ణుడి బాల్యం అంతా మధుర, గోకులం, బృందావనంలోనే గడిచింది. బృందావనంలో అనేక వనాలతో, రకరకాల ఫలవృక్షాలతోనూ, పచ్చిక బయళ్లతోనూ అందంగా ఉంటుంది. ఏ కాలంలోనూ పశువుల మేతకు కొదవ ఉండదు ఇక్కడ. అందువల్లనే గొల్లలకు, ఆలమందలకు బృందావనం నెలవైంది. దగ్గరగా యమునా నది ఉండడంతో నీటి కొరత కూడా లేదు. గోకులం, బృందావనం, యమునా తీరం కృష్ణుని ఆటపాటలకు చిరునామాలు. కృష్ణుడు అడుగుపెట్టినంతనే బృందావనం పరవశించిపోయేది. అడుగడుగునా ఆనందించేది. పవిత్రతకు సంతరించుకునేది. ఆ పవిత్రతే నేటికీ అక్కడి నేలను అంటిపెట్టుకొని ఉందంటారు. బృందావనంలోని అణువణువు కృష్ణుడికి తెలుసు. అక్కడెన్నో అద్భుతాలు చేసి చూపించాడు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది కూడా అక్కడే. యమునా నది ఇసుక తిన్నెల మీద సంచరించి ముక్తిని ప్రసాదించిన మహానుభావుడు కృష్ణుడు. బలరామకృష్ణులు కౌమార దశను దాటి చూడచక్కగా తయారైనారు. మురళిని బాగా వాయించేవాడు కృష్ణుడు. అతని వేణుగానానికి పరవశించిపోయేవారు జనం. ముల్లోకాళ్ళు మత్తుగా తూగాడేవి. ఆలమందలు కూడా అబ్బురంగా చూసేవి. కొండ కోణల్లో కనిపించక తిరుగాడే ఏ గోగణాన్నైనా వేణుగానంతోనే మరలించేవాడు కృష్ణుడు. పూతన, తృణావర్తుని అకృత్యాలకు రేపల్లెవాసులు భయపడ్డారు. దానికి తోడు వారికి అనేక అపశకునాలు తోచాయి. దాంతో ఆందోళన చెందిన వారంతా గోగణాలకు తమకు రక్షణ కావాలనుకొని ఉపనందుణ్ణి ఆశ్రయించారు. యాదవులకు పెద్ద అని తెలిసినవాడు ఆయన. ఆయన గోగణాలతో సహా వెళ్ళి బృందావనంలో కొన్నాళ్ళు ఉండడం శ్రేయస్కరం అని చెప్పాడు. సరేనని అతను చెప్పినట్లుగానే గోగణాలు, కుటుంబాలు సహా బృందావనానికి చేరుకొని విడిది ఏర్పాటు చేసుకుని హాయిగా గడపసాగారు. ఒకనాడు గోపాలులతో సహా బలరామకృష్ణులు యమునా నది ఒడ్డున ఆలమందలు మేపుతున్నారు. అప్పుడక్కడికి కంసుడు పంపగా ఓ రాక్షసుడు చేరుకుని తనని గుర్తించకుండా ఉండేందుకు దూడగా మారి మందలో కలిసిపోయి ఆవులను, గోపాలకులను చంపే ప్రయత్నం చేయసాగాడు. అది గమనించిన కృష్ణుడు పరుగున వచ్చి దూడ కాళ్ళు తొక్కపట్టి గిరిగిరా తిప్పి నేల మీదకి విసిరికొట్టాడు. ఆ దెబ్బకి నెత్తురు కక్కుకొని విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచిన రాక్షసుడు నిజరూపాన్ని దాల్చాడు. చచ్చిపడిన రాక్షసుణ్ణి చూసి కృష్ణుణ్ణి అనేక విధాలా పొగిడారు గోపాలకులు. ఇంకొకనాడు ఆలమందలకు నీరు తాగించేందుకు యమునా నదికి గొల్లపిల్లలతో సహా రామకృష్ణులు వెళితే అక్కడికి ఇంకొక రాక్షసుడు కంసుని ఆజ్ఞ మేరకే వచ్చి పెద్ద కొంగ రూపం ధరించాడు. ఆడుకుంటూ పాడుకుంటున్న కృష్ణుడిని చూసి ఎగిరి వచ్చి మింగేశాడు కృష్ణుణ్ణి. మింగిన తర్వాత కార్చిచ్చు మింగినట్లుగా బాధపడసాగాడు. కృష్ణుడు కడుపులో జ్వాలగా మారిపోయి దహించసాగాడు. ఆ వేడి తట్టుకోలేని రాక్షసుడు కృష్ణుణ్ణి వెళ్ళగొట్టాడు. నేల మీద పడిన కృష్ణుడు ముక్కుతో పొడిచి చంపాలని ప్రయత్నించి 2-3 సార్లు బలంగా పొడిచాడు. కృష్ణుడు తెలివిగా అందకుండా తప్పుకొని కొంగ ముక్కు పట్టుకొని వెదురు బొంగును చీల్చినట్లుగా రాక్షసుని ముక్కు చీల్చివేశాడు. రక్తం కక్కుకుంటూ విలవిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచిన కొంగను ఆశ్చర్యంగా చూడసాగారు గోపాలకులు. వారు అలా చూస్తుండగానే కొంగ నిజరూపం దాల్చి రాక్షసుడిగా మారి పెనుకేకలు వేసి చచ్చిపోయాడు. కృష్ణుని ధైర్యాన్ని మెచ్చుకున్న మిత్రులంతా చప్పట్లు చరిచి అభినందిస్తూ శ్రీకృష్ణుని మీద పువ్వులు జల్లారు. రాక్షసునితో పోరాడి చిన్న గాయం కూడా లేకుండా నిలిచిన కృష్ణుణ్ణి
బలరాముడు అభినందనగా కౌగిలించుకున్నాడు. విషయం తెలుసుకున్న యశోదానందనులు పరుగు పరుగున వచ్చి కృష్ణుణ్ణి అక్కున చేర్చుకొని తమ పట్ల దేవుడున్నాడంటూ దేవుణ్ణి పదే పదే నమస్కరించారు. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు బలరామకృష్ణులు గోపాలులు కలిసి ఆడుకుంటున్నారు. ఆవులు దూరంగా మేస్తున్నాయి. అఘాసురుడు అనే రాక్షసుణ్ణి కంసుడు పంపగా వచ్చాడు. వాడు పరాక్రమవంతుడు, బలశాలి. తన సోదరి పూతనను సోదరుడు బకాసురుణ్ణి చంపిన కారణంగా కృష్ణుని మీద పగ పెంచుకొని వచ్చి కొండ చిలువలా మారాడు. నోరు తెరిచి కృష్ణుణ్ణి అతని మిత్ర బృందాన్ని మింగేయదలిచాడు. పై పెదవి ఆకాశాన్నంది ఉంది. కింది పెదవి భూమిని తాకుతోంది. కొండ శిఖరాల్లాంటి కోరలు, భయంకరమైన నాలుకతో జరజరా రాసాగాడు. పాముని చూసి బాలలు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. నోటిని మరింతగా చాచి కృష్ణుణ్ణి అతని మిత్ర బృందాన్ని అందరినీ మింగేశాడు అఘాసురుడు. తమని కాపాడమని కృష్ణుణ్ణి వేడుకున్నారు బాలలు. వారికి అభయాన్ని ప్రసాదించిన కృష్ణుడు ఇంతింతై పెద్దగా తన దేహాన్ని పెంచుతూ వేల రెట్లుగా పెరిగిపోయాడు. కొండ చిలువ తోక నుండి నోటిదాకా కృష్ణుడే ఇంకా పెరిగిపోతున్నాడు. అసురుడికి ఊపిరాడక గుడ్లు వేలాడేశాడు. తల పేలిపోయి చనిపోయాడు రాక్షసుడు. పేలిన తలలోంచి మిత్రులతో సహా బయటపడ్డాడు కృష్ణుడు. బ్రహ్మదేవుడు చూసి వచ్చి చేతులు జోడించి నమస్కరించాడు. కృష్ణుణ్ణి స్తోత్రం చేశాడు. కొండ చిలువ ఆకారంలో గల అఘాసురుడు చనిపోతూ నిజరూపం దాల్చలేదు. అలాగే పాము రూపంలోనే ఉండిపోయాడు. దాంతో ఆ కళేబరం ఎండిపోయి బృందావన వాసులకు ఆట వస్తువు అయింది. పిల్లలు దాని నోటిలోకి పరుగున వెళ్ళడం రావడం, అందులో దాక్కుంటూ ఆటలాడుకోవడం, ఆనందించడం అలవాటు చేసుకున్నారు. ఇంతటితో ఈరోజు వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.